హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, గల్ఫ్లో ఉన్న మిత్రులందరికీ, ఇండియాలో ఉండి కూడా నా వీడియోలు చూస్తున్న మిత్రులందరికీ ఈద్ హల్హదా శుభాకాంక్షలు అండి. సో జాగ్రత్త అండి. ఇంతకుముందు మనందరం జరుపుకున్న ఈద్ వేరు, ఇప్పుడు జరుపుకున్న ఈద్ వేరు కాబట్టి కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఈరోజు బాబూజీ కొవ్వూరి అనే అబ్బాయి, నెక్స్ట్ నాగార్జున అనే మిత్రుడు బర్త్డే అండి. సో హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. అందరూ బర్త్డే విషయం చెప్పమని వాళ్ళే కానీ పిలిచి పార్టీ ఇచ్చి ఎవరు తాగలేదు నాకు. ఫ్రెండ్స్, ఫస్ట్ స్కిల్బీ జాబ్ చూద్దాం. స్కిల్బీ అంటే లోకల్ జాబ్స్ అండి, గల్ఫ్లో ఉన్న లోకల్ జాబ్స్. ఓమన్కి బహ్రెయిన్లోని ఓమన్లో లోకల్ జాబ్స్ అండి, లోకల్ జాబ్స్. ఓకే, సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి, నెబోస్ చేసి ఉండాలి. ఫైర్ వాచర్స్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓమన్లో అయితే హెచ్టీ కేబుల్ జాయింటర్ అంటండి జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. బహ్రెయిన్లో ఫ్రీ రిక్రూట్మెంట్ టికెట్ ఆర్కు వెళ్ళే జాబ్స్ ఉన్నాయి, బహ్రెయిన్లో చూసుకోండి. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, చెప్పని జాబ్ చాలా ఉన్నాయని చూడండి. ఇందులో ఎయిర్లెస్ స్ప్రే పెయింటర్ ఒకటి, నెక్స్ట్ వెల్డింగ్ ఇంజనీరు, పైపింగ్ ఫోర్మెన్, వెల్డర్ ఫోర్మెన్, చాలా జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ కువైట్ విషయానికి వెళ్తే సో ఆఫీసర్స్ నీడెడ్ ఇన్ మెయిల్, హెచ్ఆర్ ఆఫీస్ జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి హెచ్ఆర్లో. నెక్స్ట్ హెల్పర్స్, కార్పెంటర్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఫైనాన్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ కేక్ డెకరేటర్ కావాలంటే, అకౌంటెంట్ కావాలంటే అండి చూసుకోండి. సో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయండి. హెవీ డ్రైవర్స్, లేబర్స్కి, సేల్స్ కోఆర్డినేటర్ కమ్ ఐటీ అసిస్టెంట్ అండి, ఫీమేల్స్కి జాబ్స్ ఇవి. ఓకే, తర్వాత యుఐ విషయానికి వెళ్తే గ్రూప్ ఎల్లో కొన్ని జాబ్స్ ఉన్నాయంటే అండి. బ్లాస్టింగ్ మిషన్ ఆపరేటర్కి, మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీకి జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. సెక్యూరిటీ గార్డ్స్కి, ఆఫీసర్స్కి జాబ్స్ ఉన్నాయి. సో కమర్షియల్ క్లియర్స్కి చాలా జాబ్స్ ఉన్నాయి. యుఏలో గ్రూప్ ఎల్లో జాబ్స్ ఉన్నాయి, చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే నిన్నంతా మసీదులు, వాటి దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలంతా చాలా నీట్ అండ్ క్లీన్గా శుభ్రం చేశారండి. ప్రతి చోట దగ్గర 401 మసీదులో ప్రార్థన జరిగాయండి ఈరోజు. 401 మసీదులో ప్రార్థన జరిగాయి ఖతర్ అంతా అనమాట. నెక్స్ట్ అండి, ఈది సమయంలో జంతువుల్ని సాక్రిఫైస్ చేస్తారు కదా. సో ఈ టైంలో అనమాట ముందు డాక్టర్లకి, ఈ సాక్రిఫైస్ చేసే స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ టెస్టులు చేశారు. అందరికీ నెగిటివ్ వచ్చిందండి, ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. ఓకే, తర్వాత అండి సన్నయ్యలో లేబర్ ఏరియా ఉంది కదా, సన్నయ్య లేబర్ ఏరియాలోనండి హెల్త్ ఐసోలేషన్ ఒక 2 బిల్డింగ్స్ హెల్త్ ఐసోలేషన్ కోసం రెడీ చేశారనమాట. పెద్ద బిల్డింగ్స్ హెల్త్ ఐసోలేషన్ కోసం రెడీ చేశారు. ఇందులో దగ్గర 213 రూమ్స్ ఉన్నాయి. 852 మందిని అక్కడ ఉంచి వైద్యం అందించవచ్చు అని చెప్పి ఖత్తర్ చాటి వాళ్ళు తెలిపారండి. నెక్స్ట్ అండి, చూడండి లిస్ట్ చూసారా? ఆగస్టు 3 నుండి ఆగస్టు 14 వరకు హైదరాబాద్ వెళ్ళే లిస్ట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ మంత్ అంటే రేపటి నుండే ఆగస్టు 3 నుండి ఆగస్టు 14 తారీఖు వరకు హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ లిస్టు చూసుకోండి. ఆ టికెట్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయని తెలిసింది, మీరు బుక్ చేసుకోండి వెళ్ళాలనుకున్న వాళ్ళు. తర్వాత అండి, ఖత్తర్ అమీర్ గారు దగ్గరుండి అన్ని ప్రార్థనలు కూడా జరిపించారండి. మీ ఫొటోస్లో కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ 22 క్యారెట్ల గోల్డ్ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రామ్ వచ్చి 210.96 ఖత్తర్ రియల్గా ఉందండి. 39 డిగ్రీల టెంపరేచర్ ఉందండి ఈవేళ ఖత్తర్లో. గత 24 గంటల్లో మనకి 307 కేసులు నమోదయ్యాయి, 286 మంది రికవర్ అయ్యారు, 2 మరణాలు సంభవించాయండి ఖత్తర్లో. సో ఇదండి ఖత్తర్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే చూసారా, ఈ లిస్ట్ చూడండి. ఈ లిస్ట్లో మీకు రియాడ్ టు హైదరాబాద్ వెళ్ళడానికి ఆగస్టు 2వ తారీఖున వెళ్ళడానికి చూడండి. ఇందులో ఒక లిస్టులో ఒకే ఒక ఫ్లైట్ ఉందండి. సో ఎవరైతే వెళ్ళి వాళ్ళు ఉన్నారో ప్రయత్నించుకోండి, రియాద్ ఉండనమాట. నెక్స్ట్ అండి, కింగ్ సల్మాన్ గారి సర్జరీ పూర్తి అయిపోయిందండి విజయవంతంగా. ఈయన హాస్పిటల్ నుండి మళ్ళీ తిరిగి వచ్చేసారు, ఈయన ఆరోగ్యంగా ఉన్నారండి. నెక్స్ట్ హజ్ దగ్గర ఇప్పటి వరకు 936 మందిని పట్టుకున్నారండి ఇల్లీగల్గా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించే వాళ్ళని. ఇందులో వాళ్ళందరికీ ఫైన్స్ కూడా వేశారు, వీళ్ళందరికీ ఫైన్స్ కూడా వేశారండి 936 మందికి. నెక్స్ట్ ఇంకో విషయం అండి, దమాము నుండి వందే భారత్ మిషన్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారండి. కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర గోల్డ్ దొరికిందండి, ఇల్లీగల్ గోల్డ్ దొరికింది. ఎంత అనుకున్నారు? 3 కేజీల పైనే గోల్డ్ దొరికిందంటండి. ఎవరి దగ్గర అండి డబ్బులు లేవన్నారు జనాలు. 3 కేజీల బంగారం దొరికిందంటండి వందే భారత్ మిషన్లో వెళ్ళిన వాళ్ళు. అది కూడా హైదరాబాద్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారంట. దగ్గర 1,60,00,000 విలువ అంటండి. ఇది 1,60,00,000 రూపాయలు విలువ అంట గోల్డ్. నెక్స్ట్ 24 గంటల్లో
1629 కేసులు నమోదయ్యాయండి. 1629 కేసులు నమోదయ్యాయి. 2629 మంది రికవర్ అయ్యారు. 36 మరణాలు సంభవించాయండి సౌదీలో. సో ఇదండి సౌదీ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం కువైట్ వెళ్దామండి. కువైట్ విషయానికి వెళ్తే మనం నిన్న చెప్పుకున్నాం కదండి, కువైత్కి 7 దేశాల వాళ్ళని బ్యాన్ చేస్తారు, ఇందులో ఇండియా కూడా ఉందని చెప్పి. అంటే ఇండియా నుండి డైరెక్ట్గా కువైట్ రావడానికి లేదు. అయితే మీరు ఫస్ట్ ఇండియా నుండి కువైట్ కాకుండా వేరే దేశానికి వెళ్ళి అక్కడ 14 రోజులు ఉండి మీరు అక్కడ టెస్ట్ చేయించుకుని ఆ పీసీఆర్తో మీరు కువైట్లో ఎంటర్ అవ్వచ్చు అంటండి. ఇది ఒక కొత్త మెలిగి పెట్టారనమాట. సో మరి ఈ విధంగా అయితే జరగడం చాలా కష్టం లేండి. వేరే దేశానికి వెళ్ళి అక్కడ 14 రోజులు స్టే చేసి అక్కడ మళ్ళీ పీసీఆర్ తీసుకుని రావాలి అంటే ఇది కొంచెం ఇబ్బందే. ఈ చిన్న చితక వాళ్ళు చేయలేని పని ఇది. సో ఈ విధంగా రావచ్చు అంటే ఈ విధంగా వస్తే కువైట్లో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి తెలియజేశారండి. ఒక న్యూస్ వచ్చింది సివిల్ ఏవియేషన్ నుండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే పీసీఆర్ టెస్ట్లో, కువైట్లో జరిగే పీసీఆర్ టెస్ట్లు ఇంతకుముందు 40 దినాలు అనుకున్నాం కదా, ఇప్పుడు దాని ప్రైస్ తగ్గించారండి. దగ్గర 27 దినాలు చేశారు. నెక్స్ట్ పీసీఆర్ టెస్టులు చేయడానికి మరిన్ని ఎక్కువ ల్యాబ్స్ కూడా పర్మిషన్ ఇచ్చారండి. ఉన్న ల్యాబ్స్ క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పి. తర్వాత అండి కువైత్ ఎయిర్పోర్ట్ సాటర్డే నుండి కమర్షియల్ వాణిజ్య విమానాలు ఏవైతున్నాయో ఇవన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. అయితే అనౌన్స్ అయితే చేశారు కానీ మరి ఇండియా వెళ్ళడానికి అయితే ఫ్లైట్స్ ఏం దొరకట్లేదు దొరుకుని. నెక్స్ట్ ఈరోజు టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉందండి. కువైట్లో 50 డిగ్రీల వరకు టచ్ అయిపోతుందండి టెంపరేచర్. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ అండి మనకి బస్సులు, మీ ఎదసూన్ త్వరలో బస్సులు కూడా స్టార్ట్ కాబోతున్నాయండి. ఆల్రెడీ ఆర్టికల్ కూడా వచ్చింది. కేజీఎల్ కంపెనీ బస్సులు అంటే మా కంపెనీయే. కేజీఎల్ కంపెనీ బస్సులు మ్యాక్సిమం అన్నీ రెడీ చేస్తారు. ఈ సోషల్ డిస్టెన్స్ కూర్చోడానికి మొత్తం బస్సులో స్టాండింగ్ పొజిషన్లో ఉన్న ఎంత దూరంలో నుంచోవాలి దానికి సంబంధించిన స్టిక్కర్లు అన్నీ అంటించేసి రెడీ చేస్తారండి. బస్సులు మ్యాక్సిమం రెడీ అయిపోయి సో త్వరలో స్టార్ట్ అయిపోతాయి బస్సులు కూడా. సో నెక్స్ట్ అండి ఈరోజు అయితే మాత్రం రికవరీస్ కానీ కేసెస్ కానీ ఇంతవరకు అప్డేట్ కాలేదు. ఎడిటింగ్ చేసే టైంకి వస్తే నేను మీకు తెలియజేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఈ లిస్ట్ చూడండి. ఆగస్టు 10 నుండి 27వ తారీఖు వరకు విజయవాడకి, హైదరాబాద్కి ఫ్లైట్స్ ఉన్నాయి. డీటెయిల్తో సహా మీరు చూసుకోండి. దీన్ని నా పేరులో కూడా పెడతాను. ఓకే, నెక్స్ట్ అండి ఓమన్ రాజు గారు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేశారండి. ఈద్ అల్హదా సందర్భంగా అందరికీ గ్రీటింగ్స్ తెలియజేశారు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ అయిందంటండి. సో ఆగస్టు 2 నుండి ఎయిర్ ఇండియా టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ ఆగస్టు 2 నుండి స్టార్ట్ అవుతుందంట. సో మీరు ట్రై చేసుకోండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ అంటే సిబిఓ మళ్ళీ అప్డేట్ చేసిందండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ మళ్ళీ అప్డేట్ చేసింది. ఫేక్ ఫోన్ కాల్స్కి మీరు రెస్పాండ్ అయ్యి మీ పిన్ నెంబర్ ఇచ్చారా, మీరు ఏటీఎం పిన్ కార్డ్ నెంబర్ ఇచ్చారా, ఇంకా అస్సామే అని చెప్పి అందరికీ సిబిఓ బ్యాంక్ తెలిపిందండి అందరికీ. నెక్స్ట్ అండి ఈద్ గ్యాదరింగ్స్కి ఇన్విటేషన్ పంపిన, ఓకే జాగ్రత్తగా వినండి, ఈద్ గ్యాదరింగ్స్కి ఇన్విటేషన్ పంపిన వారికి 1500 ఓమానీ రియాళ్ళు, ఇన్విటేషన్కి వెళ్ళిన వాళ్ళకి 100 ఓమన్ రియాళ్ళు ఫైన్ వేస్తారండి. సో ఇదండి సంగతి. తర్వాత ఈరోజు మరి ఓమన్లో ఈ కేసులు రికవరీలు ఏమీ అప్డేట్ కాలేదండి. ఒకవేళ అప్డేట్ అయితే నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, మనం యూఏఈ వెళ్దామండి. యూఏఈ విషయానికి వెళ్తే ఈద్ హలాదా సందర్భంగా బుర్జ్ ఖలీఫా బిల్డింగ్కి రకరకాల విధంగా లైటింగ్ డిస్ప్లే జరుగుతుంది. చూడండి పక్కన డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అండి యూఏఈ నుండి ఎక్కువ ఉన్న కామెంట్స్లో ఫ్లైట్స్ కోసం అండి చూడండి. ఈ లిస్ట్ కూడా చూడండి, పక్కన లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది కదా మీకు. సో దుబాయ్ నుండి, షార్జా నుండి, అబుదాబి నుండి ఫ్లైట్స్ ఉన్నాయండి. విశాఖపట్నంకి, విజయవాడకి, హైదరాబాద్కి 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు బోల్డ్ అండ్ ఫ్లైట్స్ ఉన్నాయండి. యూఏ నుండి బోల్డ్ అండ్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఆన్లైన్ టికెట్ కూడా, ఆన్లైన్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిందంటే ట్రై చేసుకోండి మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో. నెక్స్ట్ అండి కొన్ని సెకండ్స్లోనే యూఏఈలో కొన్ని సెకండ్స్లోనే కోవిడ్-19 టెస్ట్ చేసే విధంగా ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారండి. ఇది ఒక కొత్త టెక్నాలజీ అనమాట. యూఏలో కనుగొన్నారు. ఈరోజు 49 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉందండి యూఏలో. తర్వాత అండి ఈద్ టైంలో డ్రోన్స్ ద్వారా మొత్తం అన్నీ పర్యవేక్షిస్తున్నారండి. బీచెస్లో కానీ సిటీస్లో కానీ మొత్తం ప్రతి చోట డ్రోన్స్ని యూజ్ చేసి మానిటరింగ్ చేస్తున్నారండి. ఎవరన్నా గ్యాదరింగ్ చేస్తున్నారా లేదా, ఇటువంటి మాస్క్ పెట్టుకున్నారా లేదా, ఇటువంటివి గమనించడానికి డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. సో బయటకు వెళ్ళే మిత్రులు జాగ్రత్త అండి, మాస్క్ మస్ట్ అండ్ షుడ్గా వాడండి, లేదంటే ఇంకా అస్సామే మరి ఫైన్ వేస్తారు. నెక్స్ట్ అండి గత 24 గంటల్లో 302 కేసులు, 424 రికవరీ సంభవించాయి. 424 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయి యూఏలో. ఓకే, నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే చూడండి పక్కన లిస్ట్ డిస్ప్లే అవుతుంది కదండి. ఈ లిస్ట్లో 6వ తారీఖున ఒక ఫ్లైట్ ఉందండి, చూసుకోండి. నెక్స్ట్ అండి
56 సంవత్సరాలు ఒక ఫిమేల్ సిటిజన్ వ్యాధి కారణంగా చనిపోయింది. ఆ తర్వాత అండి ఎల్ఎంఆర్ఏ ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. బహ్రెయిన్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, సో ఎవరైతే బహ్రెయిన్లో వీసాల కోసం ట్రై చేస్తున్నారో, బహ్రెయిన్లో కంపెనీలకి వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి, కొత్త వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరికీ ఎల్ఎంఆర్ఏ ఒక గుడ్ న్యూస్ తెలియజేసిందండి. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ అనమాట. ఇదేంటంటే ఆగస్టు 2 నుండి కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు అనమాట. కొత్త వీసాల కోసం అప్లికేషన్లు తీసుకుంటారు, రిక్వెస్ట్లు తీసుకుంటారు. సో రిక్వెస్ట్లు తీసుకుంటున్నారంటే బహ్రెయిన్లో ఇప్పుడు కొత్త వీసాలు రాబోతున్నాయని దీని అర్థం. ఇంకా సో బహ్రెయిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, యజస్సున్ త్వరలో వాళ్ళకి వీసాలు వస్తాయి. నెక్స్ట్ అండి, రెస్టారెంట్లకి, ఈ కెఫీస్కి సేఫ్టీ గైడ్లైన్స్ విడుదల చేసిందండి బహ్రెయిన్ గవర్నమెంట్. సో మీకు అది చూడండి, కాల్ నేను పేజ్లో కూడా పెడతాను దీన్ని. తర్వాత అండి 362 వాలంటీర్స్కి ట్రైనింగ్ ఇచ్చి కోవిడ్-19 యొక్క అవేర్నెస్ కోసం అందరికీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ అవేర్నెస్ చేయమని చెప్పి వాళ్ళు తెలియజేశారండి. సో తర్వాత గత 24 గంటల్లో 444 కేసులు నమోదయ్యాయి. 444 కేసులు నమోదయ్యాయి. 432 మంది రికవర్ అయ్యారు. 2 మరణాలు సంభవించాయండి బహ్రెయిన్లో. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే రష్యా అఫీషియల్గా అనౌన్స్ చేసిందండి, ఆగస్టు 10 లోపు మేము మార్కెట్లోకి లాంచ్ చేసేస్తాం, మెడిసిన్ లాంచ్ చేసేస్తామని చెప్పి. ఓన్లీ ఏదో దేశం లాంచ్ చేస్తే మంచిదే. తర్వాత వాట్సాప్లో ఒక కొత్త నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి, కొత్త ఆప్షన్ ఒకటి అప్డేట్ అయింది. అదేంటంటే మనకు గ్రూపులు ఉంటాయి చూసారా, వాట్సాప్లో చాలా గ్రూపులు ఉంటాయి కదా. కొంచెం ఎక్కువగా గ్రూపులో మెసేజ్ వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంటే మనం దాన్ని మ్యూట్లో పెట్టుకుంటాం కదండి. 8 అవర్స్కి 12 అవర్స్కి అలా 6 months కానీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అది ఆల్వేస్ అని వచ్చింది అనమాట. అంటే ఎల్లప్పుడూ ఇంకా మనం ఈ గ్రూప్ నోటిఫికేషన్ మ్యూట్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక కొత్త అప్డేట్ అండి ఇది. నిన్న సోనూ సూద్ గారి బర్త్డే జరిగింది కదా, ఈ బర్త్డే సందర్భంగా ఈయన 3 లక్షల మంది లేబర్స్కి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి అనౌన్స్ చేశారండి. తర్వాత ప్రకాశం జిల్లాలో కొందరికి మందు దొరక్క శానిటైజర్లు తాగేస్తున్నారు. శానిటైజర్ కూడా ఆల్కహాల్ ఉంటుంది కదా. సో కొందరు మందు దొరకని కాదు, దొరికే మందు చాలా కాస్ట్లీగా దొరుకుతుంది కాబట్టి కొందరు శానిటైజర్లు తాగేస్తున్నారు. ఇలా తాగేయడం వల్ల దగ్గర 7 తన ప్రాణాలు కోల్పోయారంటండి. సో ఇదండి జనరల్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సో గల్ఫ్లో ఉన్న మిత్రులకి, ఇండియాలో ఉండి నా వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఈద్ హలాదా శుభాకాంక్షలు అండి. సో ఈరోజు ఈద్ హలాదా కాబట్టి చాలా చోట్ల కొన్ని న్యూస్ పెద్దగా అప్డేట్ కాలేదు. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.